వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేతపట్టుకొని పోడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించిన వీరుడు. అతడు ఘనతను, సంపదను, రాజ్యాలను సంపాదించుకొని గొప్ప పేరు పొందాడు. కానీ అతడు రోగి అయినప్పుడు వైద్యులకు ఎంత ఖర్చు పెట్టినా రోగం నుండి బాగుపడలేదు. అతడు వైద్యులతో, తన సహచరులతో ఏం చెప్పాడంటే, నేను చనిపోయిన తర్వాత నా సమాధి పెట్టెకు 2 రంధ్రాలు చేయించి నా చేతులు అందరికీ కనబడేటట్లు బయటికి పెట్టించమని కోరాడు. నేను సంపాదించిన సంపాదన, ఘనత, రాజ్యమును ఇక్కడనే వదిలి వెళ్తున్నాను. వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో వెళ్తున్నాను. చేత పట్టుకొని పోయేది ఏదీ లేదని ప్రపంచానికి తెలపాలనుకున్నాడు. మనము వెంట తీసుకొని పోయేది నీతిమంతులైతే వారి నీతి క్రియలను, భక్తిహీనులైతే వారి అవినీతి క్రియలను వెంట తీసుకొని వెళ్తారు. మనమందరము ఒకానొక దినమున దేవుని న్యాయపీఠము ఎదుట ప్రతి ఒక్కరము నిలవబడవలసిన వారముగా ఉన్నామనే జ్ఞాపికలో ఈ భూమి మీద జీవించుదుముగాక. ఆమేన్.